జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్ ఇండియా చైనా బార్డర్ రోకి సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గతంతో పోల్చితే ఆయన చాలా కొంత ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ కొంత ఆ పరిస్థితిని అంటే తీవ్రతని ఆ ఘర్షణని కొంత తగ్గించే ప్రయత్నం మోదీ చేశారేమో అనిపిస్తోంది. ఆయన ఏమని చెప్పారంటే 2 nations షుడ్ రిజాల్వ్ ద బార్డర్ ఇష్యూస్ అండ్ స్టేబుల్ రిలేషన్స్ బిట్వీన్ 2 countries ఈజ్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ దెమ్ బట్ ఫర్ ద హోల్ వరల్డ్ అని ఆయన అన్నారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. సో బేసికల్లీ 2 దేశాల మధ్య ఈ ప్రతిష్టంభనని మనం రిజాల్వ్ చేసుకోవాలి, బార్డర్ ఇష్యూస్ని అండ్ రిలేషన్స్ని స్టెబిలైజ్ చేసుకోవాలి అని చెప్పారు. ఇది కేవలం 2 దేశాలకే కాదు ప్రపంచానికే ఇది అవసరము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి చైనా కూడా రియాక్ట్ అయింది. ఇంతకుముందు స్టేట్మెంట్స్తో పోల్చితే ఇది చాలా స్టేబుల్గా ఉన్నట్టుగా అనిపించిందని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సేమ్ టైం ఇదొక వైపు చైనాకి సంబంధించి ఆయన కొంత పరిస్థితిని కొంత ఆ తీవ్రతని తగ్గించే ప్రయత్నం మోదీ చేసినట్టుగా అనిపించినప్పటికీ సేమ్ టైం ఇదే వారంలో వచ్చినటువంటి ఇంకొక వార్త ఏంటంటే డిఫెన్స్ అటాచెస్ని ఆఫ్రికన్ అండ్ ఏషియన్ నేషన్స్కి భారత్ పంపించింది. రక్షణ ప్రతినిధులు అనొచ్చా సార్ కరెక్ట్గా అటాచెస్ అంటే ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ ఎందుకు మనం విదేశాలకు రక్షణ ప్రతినిధుల్ని పంపిస్తూ ఉన్నాము, అందులోనూ ఆఫ్రికన్ దేశాలు లేకపోతే ఏషియాలోని కొన్ని దేశాలకు పంపించడంలో అర్థం ఏంటి అనేది కీలకమైన విషయము. చైనా ఒకవైపు వాళ్ళ విస్తృతిని ఆఫ్రికాలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో మనం అక్కడికి పంపించడం అనేది చైనాకు చెంపపెట్టుగా లేదా వాళ్ళని కట్టడి చేయడానికి ఉపయోగపడే పరిణామంగానే చూడాలా? ఈ 2 అంశాల గురించి ప్లీజ్ వివరించండి. అంటే మనకు చైనాకు భారతదేశానికి ఈ మధ్యకాలంలో కొంత మళ్ళీ మాట అన్నది మనం చూసాం మనం. ఎందుకంటే మోదీ గారు అక్కడ వెళ్ళి సేలా టన్నల్ని ఆయన ఇనాగ్రేట్ చేయంగానే అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ మాదే అంటూ వాళ్ళు ప్రగల్భాలు పలకడము, 30 ప్రాంతాలని వాళ్ళు కొత్త చైనీస్ పేర్లు పెట్టడము, ఇవన్నీ చూసాం మనం. దానికి రియాక్ట్ అవుతూ అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది, అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగంగా మేము రికగ్నైజ్ చేస్తున్నాము, దీంట్లో డిస్ప్యూట్ లేదు, చైనా యొక్క క్లెయిమ్స్కి ఎటువంటి ఆధారం లేదు, దీన్ని మేము తిరస్కరిస్తున్నాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా భారత పక్షాన్ని నిలబడింది అమెరికా. అప్పుడు చైనా ఏం చెప్పిందంటే మా 2 దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి అంశాల గురించి ఇంకో 3వ పార్టీ ఇంటర్ఫియర్ అవడానికి వీలు లేదు అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అక్కడ జరుగుతున్నట్టు ఈ ఎస్కలేషన్ అనేది మాటల వివాదం అనేది ఆల్రెడీ యుద్ధం అనేది జరుగుతూ ఉండగా మోదీ గారి ఈ స్టేట్మెంట్లో చాలా స్ట్రాటజిక్ మూవ్ ఉన్నది. ఈ స్టేట్మెంట్లో కూడా ఆయన ఏం చెప్పారంటే మా సరిహద్దులు నార్మల్గా లేవు, అబ్నార్మల్గా ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. ఆయన చెబుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 దేశాల్లో ఒక విధమైనటువంటి అవగాహన ఒప్పందం ఉండి శాంతి లేకపోతే కనుక మనది ప్రాంతమే కాదు ప్రపంచం అంతా కూడాను దీనివల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీంట్లో చాలా మందికి చాలా సందేశాలు పంపిస్తున్నారు. మొట్టమొదటి చైనాకు అంటే మేము చేసేది మేము చేస్తాం, ఏంటి సేలా టనల్ కట్టుకుంటాం, అగ్ని 5 టెస్ట్ చేస్తాం, ఇంకేదో బ్రహ్మోస్ ఫిలిప్పైన్స్కి ఇస్తాం, మేము చేసేది మేము చేస్తాం, కానీ మేము శాంతి కోరుకుంటాం. నువ్వు కనుక శాంతి ఒప్పుకోకపోతే మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నేను ఆఫర్ ఇస్తున్నాను, తీసుకుంటావా నీ ఇష్టం, తీసుకోకపోతే నీ కర్మ. ఇటువంటి మెసేజ్ చైనాకి ఇచ్చాం మనం. చైనా అమెరికాని ఒక పక్కన పెట్టేసి మనకు చైనాతో మైత్రి కోసం వీళ్ళు భారతదేశం మాట్లాడుతోంది కాబట్టి దీన్ని స్వాగతిద్దాం అన్న దృష్ట్యా వాళ్ళు మొదలుపెట్టారు. కానీ వాళ్ళ అఫీషియల్ స్టాండ్ ఏంటంటే బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి చరిత్రకు సంబంధించినవి, అవి ఎలా ఉన్నాయో దాన్ని అలా వదిలేసి మన 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యాన్ని పెంచుకుందాం అన్నది వాళ్ళ అఫీషియల్ స్టాండ్. మోదీ గారు ఏం చెప్పారంటే సరిహద్దులను కనుక మీరు అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే ఇట్ విల్ నాట్ బి బిజినెస్ యాజ్ యూజువల్. సరే మా అవసరాలు కొద్ది మీద ఏవో కొనుక్కుంటాం, మావేవో మీకు అమ్ముతాం, అంతేగాని అంతకు మించి మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఒక దౌత్యపరమైనటువంటి అంశాలు ఏవైతే మైత్రి ఉందో దాని మీద నిలిపివేస్తున్నాం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మోదీ గారు ఏం చేశారంటే ఈ స్టేట్మెంట్ తోటి చైనా గూట్లోకి బాల్ని వేసేశారు. ఇప్పుడు వాళ్ళు స్పందించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. శాంతి కోరుకుంటున్న వ్యక్తిగా ఆయన ముందుకు వెళ్ళారు. శాంతి ఎవరు కోరుకోగలరంటే బలవంతుడే కోరుకోగలడు, బలహీనుడు ఎప్పుడు శాంతిని కోరలేడు. అందుకని బలం పుంజుకొని మనకు సేలా టనల్ కావచ్చు, 10,000 మందిని అక్కడ ఉత్తరాఖండ్ మనకు హిమాచల్ ప్రదేశ్ డిప్లాయ్మెంట్స్ కావచ్చు, లేదా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడంతా మన లదాఖ్ ప్రాంతంలో చేసింది కావచ్చు, పదం దర్చు ఈ ప్రాంతంలో ఇంకో 3వ యాక్సెస్ కావచ్చు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చి ఇన్ని చేసిన తర్వాత ఆయన మాట్లాడారు శాంతి గురించి. అంటే శాంతి ఎవరికి ఉంటుంది అంటే కత్తి పెట్టుకొని కూర్చున్న వాడికి శాంతి ఉంటుంది, కత్తి లేని వాడికి శాంతి ఉండదు. అది మనం చేసాం, మోదీ గారు చేశారు ఫస్ట్.
ప్లస్ ఇంకొకరికి సందేశం ఏం పంపిస్తున్నాం అంటే అమెరికాకు పంపిస్తున్నాం. అమెరికా ఏంటంటే గతి లేదు మనకు, అమెరికా సహాయంతోనే మనం చైనాను ఎదుర్కోగలం అన్నటువంటి ఒక దీనిలో వెళ్ళిపోయారు వాళ్ళు. మోదీ గారిని అటాక్ చేయడము, ఇక్కడ మానవ హక్కుల గురించి మాట్లాడడము, డెమోక్రసీ గురించి మాట్లాడడము, ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వడము, ఎరిక్ గార్సెట్టి వచ్చేసి రెడ్ లైన్స్ గురించి మాట్లాడడము, మీరు కనుక మా దేశంలో వచ్చి మీరు పన్నుని కానీ అటాక్ చేస్తే అది మనం ఒప్పుకోము, ఇటువంటివన్నీ పిచ్చికూతలు కూయడం, ఇవన్నీ ఏదైతే అమెరికా మన మీద కొంత ఏదో పిచ్చి పనులు చేసే ప్రయత్నం చేసిందో దానికి కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాం. మీరు కనుక మమ్మల్ని ఇట్లా చేస్తే కనుక మేము చైనాతో ఏదో విధంగా మేము అడ్జస్ట్ అయిపోతాము, చైనాతో కనుక మేము ఏదో ఒక విధంగా అండర్స్టాండింగ్ వచ్చామంటే ఇంకా మీ అవసరం మాకేముంది? నాకు చైనాకి మధ్యలో ఘర్షణ ఉంటేనే కదా నీకేమైనా ఇక్కడ రోల్ ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో ఘర్షణ లేనప్పుడు నువ్వేం చేయగలవు? ఇక్కడ నీ అవసరం ఏముంది మాకు? సో అటువంటి సందేశం వాళ్ళు కూడా పంపించాం. అంటే ఖబర్దార్, నువ్వు మాతోటి ఒక లిమిట్ దాటి మాతోటి నువ్వు పెట్టుకోకు, మమ్మల్ని అనవసరంగా నువ్వు కనుక ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే నిన్ను కూడా డంప్ చేసి మేము మా ఇంట్రెస్ట్ని కాపాడుకునే శక్తి మాకుంది అన్న మెసేజ్ మోదీ గారు ఇచ్చారు. సో మల్టిపుల్ మెసేజెస్. ఇంకొక మెసేజ్ ఏంటంటే దీంట్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు శాంతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వకు, మా ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అవ్వకు అని కూడా చైనాకి ఒక మెసేజ్ పెడతాం. సో ఇవన్నీ మల్టిపుల్ మెసేజెస్ ఇవ్వడానికి కోసం ఆయన చేశారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు సడన్ గా ఆయన ఏదో ఐకే గుజరాల్ లాగా వాడు నన్ను కొట్టినా కానీ నేను నీతో మైత్రి మెచ్చుకుంటాను ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడలేదు. ఆయన సిద్ధమవుతూ మాట్లాడారు. అగ్ని 5 అనేది ఒక చైనా స్పెసిఫిక్ వెపన్ మాత్రమే. 10 మిసైల్స్ సైమల్టేనియస్ గా న్యూక్లియర్ మిసైల్స్ కొట్టగలిగి అగ్ని 5 అని పెట్టి దాని ఆధారంగా శాంతి మాట్లాడుతున్నారు మోదీ. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక చాలా పాజిటివ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ దేశం మాట్లాడేటువంటి స్టేట్మెంట్ కింద మనం భావించాలి. సో మన భారత ప్రభుత్వం విదేశాలకు రక్షణ ప్రతినిధుల్ని పంపించడం, సో దీనికి సంబంధించి మనకు ఏంటంటే చైనా వాళ్ళ యొక్క డిఫెన్స్ అటాచీలను పెట్టి ఆఫ్రికా దేశాలు ఆ ప్రాంతాలంతా కూడాను ఏమంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ వెళ్ళారు. దాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా క్రమేపీ ఆఫ్రికా నుంచి కావచ్చు లేదా లాటిన్ అమెరికా నుంచి కావచ్చు వాళ్ళ బలం తగ్గిపోతున్నటువంటి విషయం మనం చూసాం. దాన్ని నింపే దిశగా మనం వెళ్తాం. మనం గత సంవత్సరం నుంచి కనీసం అంటే నాకు తెలిసి మనం చెప్తూనే ఉన్నాం మన ప్రేక్షకులకి, ఎస్పెషలీ మోదీ వైట్ హౌస్ కి స్టేట్ గెస్ట్ గా వెళ్ళినప్పటి నుంచి మనం చెప్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడాను మనము ఠేకేదారులు కాబోతున్నాము, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్ మనం కాబోతున్నామని చెప్తున్నాము. సరే, హౌతీ రెబెల్స్ కి వ్యతిరేకంగా, హైజాకర్ల వ్యతిరేకంగా, మన పైరట్స్ కి వ్యతిరేకంగా మనం చేసినటువంటి చర్యలు ఏమవుతున్నా అదొక ఎత్తు. ఆఫ్రికాలందరికీ కూడా మనం అష్యూరెన్స్ ఇచ్చాం, మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి వాళ్లకు సపోర్ట్ చేసే దిశగా మనం వెళ్తున్నాము. ఫిలిప్పైన్స్ కి సపోర్ట్ చేస్తున్నాము, ఇండోనేషియా, వియట్నాం, తర్వాత పప్పువా న్యూ గిని, వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. అందుకనే ఆఫ్రికాలో మనం డిఫెన్స్ అటాచీస్ పెడుతున్నాం. డిఫెన్స్ అటాచీస్ కి 2 ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి రక్షణ పరంగా భారతీయ ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దిశగా ఏం చేయాలో చేయడము, మన శత్రు దేశాల యొక్క ప్రభావాన్ని తగ్గించే దిశగా సెక్యూరిటీ పరమైన విషయాల్లో వాళ్ళు జోక్యం చేయడము. అదే పంథాలో వాళ్ళు అక్కడి నుంచి మనకు ఒక విధమైనటువంటి దౌత్యపరమైనటువంటిది కావచ్చు లేదా గూఢచర్య పరిస్థితులు కూడా వాళ్ళు చేయవలసి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ తీసుకురావడం, మన శత్రువులు ఏం చేస్తున్నారని వాళ్ళ కార్యకలాపాలను పసిగట్టి మనం దాన్ని కౌంటర్ చేసే దిశగా చేయవలసింది ఒకటి. ఇదంతా ఒకే. రెండవది ఏంటంటే వాళ్ళు అక్కడ మన బిజినెస్ ఇంట్రెస్ట్ అక్కడ ముందుకు తీసుకెళ్ళాం. భారతదేశం ఇప్పుడు ఒక పెద్ద డిఫెన్స్ ప్రొడక్షన్ ఇంజిన్ గా తయారవడానికి సిద్ధమవుతున్నాం. గత సంవత్సరంలో 13,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తే ఈ సంవత్సరం 21,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఇది చాలా తక్కువే మిగతా దేశాలు కంపేర్ చేసి చూస్తే. కానీ ఒక గాంధేయవాదమో లేకపోతే ఒక నెహ్రూవియన్ సోకాల్డ్ ఫిలాసఫీ అందామా, మన శాంతి దూతలము అనుకుంటూ ఉన్నటువంటి భావజాలం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో మోదీ గారి హయాంలో మనల్ని ఒక ఎక్స్పోర్ట్ హౌస్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. పినాకా అర్మేనియా కావచ్చు లేదా మనకు బ్రహ్మోస్ ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో మనం చేస్తున్నాం. తేజస్ చాలా మందికి అమ్మబోతున్నాం. మన ఇతరత్ర మన ట్యాంక్ ఫీల్డ్ గన్స్, ATAGs, తర్వాత మిసైల్స్, ఇవన్నీ కూడాను చాలా దేశాలకు అమ్మబోతున్నాం. ఆ అమ్మే పంథాలో మన డిఫెన్స్ అటాచీలు మనకు చాలా పనికొస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, మన దగ్గర ఎటువంటి క్షమత ఉన్నది, మనం ఏం చేయగలము, ఏ కాస్ట్ ఎఫిషియన్సీతో వాళ్ళకి ఇవ్వగలము, ఎలా మనం రిలయబుల్ పార్ట్నర్స్ గా వాళ్ళతో ఉండవచ్చు అన్నది అక్కడ ఒక మన 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 యొక్క ఇంట్రెస్ట్ అక్కడ వాళ్లకు ఆ దేశంలో మన ఇంట్రెస్ట్ ని కాపాడే దిశగా
మనల్ని ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ డిఫెన్స్ అటాచీలు పనిచేయబోతున్నారు. అంటే రెండు విధాలు నేను చెప్పిన ఒకటి మన డిఫెన్స్, మన రక్షణ అక్కడ చూడడము, మన ఇంట్రెస్ట్ కాపాడడము, రెండవది మన డిఫెన్స్ ఇండస్ట్రీని అక్కడ ప్రోత్సహించడం, అక్కడ తీసుకెళ్ళడం. ఈ రెండు పనులు వాళ్ళు చేయబోతున్నారు. ఓకే. మన టార్గెట్ బహుశా వచ్చే 4-5 సంవత్సరాల్లో ఇది 1,00,000 కోట్ల పైబడి మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. తేజస్ లాంటివి కనుక ప్రొడక్షన్ లో వచ్చాయంటే బహుశా తేజస్ వీళ్ళందరికీ అమ్మేటువంటి ప్రయత్నం కూడా మనం చేయబోతున్నాం. ముందస్తుగా వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో పంపించి ఈ డిఫెన్స్ అటాచ్ పంపించి ఆ దేశాల రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఏం అమ్మొచ్చు ఇవన్నీ తెలుసుకోవడము, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళను మన దగ్గర కొనుక్కునేలాగా చేయడానికి కోసం మోదీ గారు పంపించడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.